నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమెరికా నుంచి ఆయుధ కొనుగోళ్లు ఆపడం లేదన్న భారత్. రాయిటర్స్ కథనాన్ని తోసిపుచ్చిన రక్షణ శాఖ. నూతన ఆదాయపు పన్ను బిల్లు ఉపసంహరించుకున్న కేంద్రం. స్పష్టమైన నూతన వెర్షన్ను తీసుకొచ్చేందుకు యోచన. ఎన్నికల సంఘంపై మరోసారి రాహుల్ విమర్శలు. బండారం బయటపడుతుందనే వెబ్సైట్లు మూసేశారని ఆరోపణ. పోలీసులపై అవినాష్ రెడ్డి బెదిరింపుల తీరు మారలేదన్న సునీత. వివేక హత్య కేసులో సాక్ష్యాధారాలన్నీ తుడిపేశారని ఆవేదన. విశ్వనాథ్ రెడ్డిని బెదిరించిన కేసులో 4గురికి పోలీసుల నోటీసులు. వివరణ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో పాటు మరో 2కి తాకీదులు. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ తప్ప అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న బండి సంజయ్. అమెరికాతో రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన చర్చలను భారత్ నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం, కల్పితమని రక్షణ శాఖ పేర్కొంది. విధి విధానాల ప్రకారమే భారత్ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని సూచించింది. అమెరికా నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రణాళికలను భారత్ నిలిపివేసిందని అంతకుముందు గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తెలిపింది. రక్షణ శాఖకు చెందిన 3 అధికారులు ఈ విషయాన్ని తెలిపినట్లు పేర్కొంది. ఆయుధాల కొనుగోళ్ల కోసం మరికొన్ని రోజుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను అమెరికా పంపాలని కేంద్రం భావించినప్పటికీ ఆ పర్యటన రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపినట్లు వెల్లడించింది. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, రాయిటర్స్ కథనంపై రక్షణ శాఖ ఇచ్చిన వివరణలో ఏముంది? రాయిటర్స్ ఈ రోజు సాయంత్రం ఇచ్చినటువంటి కథనంలో అమెరికాతో ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాలు, అమెరికా భారతదేశం పైన ఆంక్షలు విధించటము, దాంతో పాటు పన్నులు విధించటము, ఇవి ఉన్న కొద్దీ అమెరికా చెప్పినట్లు నడుచుకోకపోతే భారత్ పైన మరింత ట్యాక్స్ విధించే విధంగా అమెరికా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అమెరికాకు జలక్కివ్వాలనేటువంటి ఉద్దేశంతో భారత్ అమెరికాతో చేసుకున్నటువంటి రక్షణ ఒప్పందాన్ని, రక్షణ కొనుగోలుకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లన్నింటినీ నిలుపుదల చేయటము, వాటన్నిటినీ కొంతకాలం పాటు ఆపాలి అని చెప్పి నిర్ణయించుకుందని, దాంతో పాటుగానే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు అని చెప్పి రాయిటర్స్ కథనం నడిపించింది. ఆ కథనంలో ఉన్నటువంటి అంశాలు పూర్తిగా అవాస్తవమని, పూర్తి అవాస్తవాలతో పాటుగా అదంతా కల్పితమైనటువంటి వార్తలుగానే ఈరోజు భారత రక్షణ శాఖ స్పందించింది. భారత రక్షణ శాఖ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే భారత రక్షణ శాఖ ఈరోజు రాయిటర్స్ కథనాన్ని పూర్తిగా ఖండించడంతో పాటుగా ఇది తప్పుడు ప్రచారము, తప్పుడు కథనం అని చెప్పి ప్రకటించింది. ద న్యూస్ రిపోర్ట్స్ ఆన్ ఇండియా పాసింగ్ ద talks related to defense purchases with the US are false and fabricated. It is clarified that the various cases of procurements are being progressed as per the extant procedures. ఇది రక్షణ శాఖ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం. రక్షణ శాఖ సీనియర్ అధికారి ఈ సమాచారాన్ని మీడియాకు పంచుకున్నారు. ఈయన ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు భారత అమెరికా సంబంధాల మధ్య ఎక్కడ ఎలాంటి పొరపచ్చాలు రాలేదు. దాంతో పాటు అమెరికా నుంచి కొనుగోళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా ముందడుగులోకి వెళ్లిపోయాము అనేటువంటి సందేశాన్ని కూడా భారత రక్షణ శాఖ ఇచ్చింది. అదే సందర్భంలో రక్షణ వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన ఎప్పుడు అనేది తేదీలు ఇప్పటి వరకు ఖరారు కాలేదు. ఖరారు కాని తేదీలను భారత రక్షణ శాఖ రద్దు చేసుకున్నట్లుగా ఎలా ప్రకటిస్తారనేటువంటి విషయాన్ని కూడా రక్షణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సో ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన రద్దు కాలేదని, దాంతో పాటుగానే రాయిటర్స్ ఇచ్చినటువంటి కథనంలో పేర్కొన్నటువంటి విషయాలన్నీ తప్పుడు, అవాస్తవాలు, కల్పితమైనటువంటి వార్తలుగానే స్పష్టం చేస్తుంది.
ధన్యవాదాలు వరుణ్. అమెరికా విధించిన 50% సుంకాలను డీల్ చేసే విషయమై భారత్కు సాయం చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఎలా డీల్ చేయాలో ప్రధాని మోదీకి సలహా ఇవ్వనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. మోదీ, ట్రంప్లు తనకు మంచి మిత్రులని, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ట్రంప్ను డీల్ చేసే సలహా ప్రధాని మోదీకి ప్రైవేటుగా ఇవ్వనున్నట్లు ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉమ్మడి నిర్ణయానికి వచ్చి సుంకాల అంశాన్ని పరిష్కరించుకోవాలని నెతన్యాహు సూచించారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఇజ్రాయెల్ ఆయుధాలను భారత్ ఉపయోగించిందని, అవన్నీ బాగా పనిచేసినట్లు తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు గాను భారత నిఘా వ్యవస్థ బలోపేతానికి సాయం చేయనున్నట్లు చెప్పారు. నిన్న భారత్కు చెందిన పాత్రికేయులతో మాట్లాడిన నెతన్యాహు త్వరలో భారత్లో పర్యటించనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద 2025-26 సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల 10.33 కోట్ల మంది గృహ వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు 30,000 కోట్ల ఎల్పీజీ సబ్సిడీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. గత 15 నెలలుగా ఖరీదు కంటే తక్కువకు జరిపిన విక్రయాలతో నష్టపోయిన చమురు కంపెనీలకు పరిహారం ప్రకటించింది. సాంకేతిక విద్య, పరిశోధనల మెరుగు కోసం ప్రతిపాదించిన MERITE పథకం అమలుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ పథకం కింద 2025-26 నుంచి 2029-30 వరకు 4,200 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి 2,100 కోట్ల రుణం ఇవ్వనుంది. ఈ పథకాన్ని 175 ఇంజనీరింగ్ కళాశాలలు, 100 పాలిటెక్నిక్లలో అమలు చేయనున్నారు. బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కై సార్వత్రిక ఎన్నికల ఫలితాలను తారుమారు చేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించి ప్రమాణపత్రం దాఖలు చేయాలన్న ఈసీ సూచనను ఆయన తప్పుపట్టారు. పార్లమెంటులో తాను రాజ్యాంగం పట్టుకొని ప్రమాణం చేసినట్లు చెప్పారు. బెంగళూరులో నిర్వహించిన ఓట్ అధికార ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఢిల్లీలో నిన్న తాను విడుదల చేసిన డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తుంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్లో ఈసీ వెబ్సైట్లు మూసివేశారని రాహుల్ తెలిపారు. ఎందుకంటే ఆ డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తే తమ బండారం బయటపడుతుందనే విషయం వారికి తెలుసన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి గెలిచిందని, కానీ 4 నెలల తర్వాత జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినట్లు రాహుల్ తెలిపారు. ఎన్నికల ఫలితం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. కారణం ఏమిటని అధ్యయనం చేస్తే 1 కోటి మంది కొత్త ఓటర్లు ఓటేసినట్లు రాహుల్ చెప్పారు. వారంతా బీజేపీకి ఓటు వేయటమే అనుమానాలకు తావిస్తోందన్నారు. అందుకే దేశంలోని ఎలక్ట్రానిక్ ఓటర్ జాబితా ఇవ్వాలని ఈసీని కోరుతున్నట్లు రాహుల్ తెలిపారు. मैं यहां स्टेट से गारंटी देके कह रहा हूं, हमारी मांग है कि इलेक्शन कमीशन हमें पूरी देश की इलेक्ट्रॉनिक वोटर लिस्ट दे, वीडियोग्राफी के रिकॉर्ड्स दे, और अगर ये हमें देंगे तो हम ये साबित कर लेंगे कि सिर्फ एक सीट नहीं चोरी हुई है, और सिर्फ कर्नाटका में नहीं चोरी हुई है, पूरे हिंदुस्तान में सीटें चोरी हुई हैं. इलेक्शन कमीशन बीजेपी का नहीं है, इलेक्शन कमीशन संविधान के लिए काम करता है, और कर्नाटक में सीट चोरी की गई है. 1 लोकसभा को हमने जांच करके निकाला है. मैं कह सकता हूं कि 1 से ज्यादा सीटें यहां चोरी हुई हैं. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో నిజముంటే డిక్లరేషన్పై ఆయన సంతకం చేయాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ విశ్లేషణ వాస్తవమని ఆయన నమ్మితే ఎలక్టోరల్ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని పేర్కొంది. అంతేకాకుండా రాహుల్ ఆరోపించిన తప్పుడు ఓటర్ల పేర్లకు సంబంధించిన వివరాలు సమర్పించాలని కోరింది. డిక్లరేషన్పై రాహుల్ గాంధీ సంతకం చేయకపోతే ఆయన తన విశ్లేషణ సరికాదని నమ్మినట్లేనని వ్యాఖ్యానించింది. డిక్లరేషన్ ఇవ్వకపోతే దేశానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది. ఓట్ల చోరీపై రాహుల్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా ముఖ్య ఎన్నికల అధికారులు వివరాలు కోరారు. ఎన్ని ఓట్లు తప్పుగా ఉన్నాయి, ఎన్ని ఓట్లు తప్పుగా తొలగించారనే వివరాలను డిక్లరేషన్ రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఈసీ ఓట్ల చోరీకి పాల్పడిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు
తీవ్రమైనవని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. వాటిపై ఈసీ తక్షణం స్పందించాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజకీయ పార్టీలు, ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ సందేహాలను తప్పకుండా పరిష్కరించాల్సిన అవసరం ఉందని రాసుకొచ్చారు. భారత ప్రజాస్వామ్యం చాలా విలువైందని, నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశపూర్వకంగా దాని విశ్వసనీయతను దెబ్బతీయాలని చూస్తే ఎన్నటికీ అనుమతించకూడదని పేర్కొన్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ విధానాలను విభేదిస్తున్న శశి థరూర్ తాజాగా రాహుల్ గాంధీకి మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్న వేళ భారత్, రష్యా, చైనా మధ్య బంధం బలపడుతోంది. ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దిశగా సంకేతాలనిస్తున్నాయి. రష్యా పర్యటనకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వెళ్లడం, త్వరలో భారత పర్యటనకు పుతిన్ రావడం, ఈ నెలాఖరున చైనా పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనుండటం, భారత్పై ట్రంప్ సుంకాలను చైనా మీడియా ఖండించడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మిత్రదేశం, శత్రుదేశం అని తేడా లేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల మోత మోగిస్తూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా భారత్, అమెరికా మధ్య బలపడిన బంధం ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు రష్యా, చైనా, భారత్ దగ్గరవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ వేస్తున్న టారిఫ్లు ఆయా దేశాల్లో ఆగ్రహ జ్వాలలను రగిలిస్తున్నాయి. స్వతంత్రంగా వ్యవహరిస్తూ రష్యా, అమెరికాతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్న భారత్కు ట్రంప్ టెంపరితనం తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. రష్యా, చైనా వైపు భారత్ను బలంగా నెట్టివేసేలా అమెరికా వైఖరి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒకటి తర్వాత ఒకటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ రష్యా పర్యటనకు వెళ్లి పుతిన్తో సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై రష్యాతో డోభాల్ చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా టారిఫ్లు విధిస్తున్న వేళ ట్రంప్ను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై భారత్, రష్యా మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం రష్యాకు వెళ్లి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు సమాచారం. మరోవైపు గల్వాన్ ఘర్షణల తర్వాత దెబ్బతిన్న భారత్, చైనా మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడుతున్నాయి. ట్రంప్ టారిఫ్ల వేళ భారత్, చైనా మధ్య మళ్లీ మంచి సంబంధాలు నెలకొంటున్నాయి. భారత్పై అమెరికా 50% సుంకాలు విధించడాన్ని చైనా మీడియా సైతం తప్పుపట్టింది. భారత్కు అండగా అమెరికాపై విమర్శలు గుప్పించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా సుంకాలు విధించలేదని, తాము కోరుకున్నది చేయనందుకే భారత్పై చర్యలు తీసుకుంటోందని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో ఆరోపించింది. అమెరికా ప్రయోజనాలను అనుసరిస్తున్నంత వరకు మాత్రమే భారత్ను ఆ దేశం తన సన్నిహిత భాగస్వామిగా పరిగణిస్తుందని, స్వతంత్ర వైఖరి తీసుకున్న మరుక్షణమే పట్టించుకోవటం మానేస్తుందని పేర్కొంది. 7 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికాను ఆర్థికాంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే దానిపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ చర్చించనున్నట్లు వార్తలొచ్చాయి. మరోవైపు భారత్, రష్యా, చైనాకు బ్రెజిల్ కూడా జత కలుస్తోంది. బ్రెజిల్పై కూడా ట్రంప్ ఏకంగా 50% సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్నకు తాను ఫోన్ చేయనని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత ప్రధాని మోదీకి ఫోన్ చేస్తానని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా వ్యాఖ్యానించారు. అన్నట్లుగానే ప్రధాని మోదీకి ఆయన ఫోన్ చేశారు. ఈ సందర్భంగా వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసిందే. అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయం తెచ్చేందుకు యత్నిస్తున్న బ్రిక్స్ దేశాలపై ట్రంప్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిక్స్ దేశాలతో కలిసి పనిచేసే దేశాలపైన చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగారు. భారత్ కొన్నేళ్లుగా భౌగోళిక రాజకీయాల్లో సమతుల్యతను పాటిస్తూ స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటి కూటముల్లో చేరింది. అదే సమయంలో క్వాడ్ రూపంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో జట్టు కట్టింది. భారత్ ఇలా స్వతంత్రంగా ఉండటాన్ని అమెరికాకు కంటగింపుగా మారింది. వివేక హత్య కేసులో నిందితులైన ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి పులివెందుల పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. తుమ్మలపల్లికి చెందిన గంగాధర్ రెడ్డికి కూడా 41A నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డికి పులివెందుల పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. టీడీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డిని ఫోన్లో బెదిరించారనే కేసులో నోటీసులు అందించారు. విశ్వనాథ్ రెడ్డిని బెదిరించిన కేసులో భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డిపై కేసు నమోదైంది.
ఫోన్లో బెదిరించిన అంశంపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డితో చిన్నప్పుడు తామంతా కలిసి ఆప్యాయంగా ఆడుకునే వాళ్ళమని, అలాంటి వ్యక్తి ఈ విధంగా మారిపోతాడని అనుకోలేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అన్నారు. వివేకానందరెడ్డి 74వ జయంతి వేళ పులివెందులలో ఆయన ఘాట్ వద్ద సునీత దంపతులు, సౌభాగ్యమ్మ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇంకా దర్యాప్తు అసంపూర్తిగా ఉందని, తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని గుర్తు చేశారు. హత్య జరిగిన రోజు సంఘటనా స్థలంలో పోలీసులను బెదిరించి ఆధారాలు తుడిపేశారన్న సునీత ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల వేళ మళ్లీ పోలీసులను బెదిరించాలని చూస్తున్నారన్నారు. హింస లేని కొత్త పులివెందులను ప్రజలు చూడాలనుకుంటున్నారని సునీత అన్నారు. వివేకానంద రెడ్డి గారి 74th బర్త్డే. నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు. అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి, ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడ గానీ నాకు అవినాష్ అంటే అందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోనిలాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడే గానీ రాలేదు. లాస్ట్ 3-4 రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే 2 వీడియోస్ చూశాను. ఒకటి డిఎస్పీ దగ్గర గొడవ పడ్డారు, మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో డిఎస్పీతో అంటున్నాడు పక్షపాతం చూపిస్తున్నారని, నిన్న అంటున్నారు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని. అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు. ఆ రోజు మార్చి 15, 2019 ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది, వివేకానంద రెడ్డి గారి బాడీ పడుంది, అంతా రక్తం పడుంది. అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు. పోలీసులు కూడా అదే రూమ్ లో ఉన్నారు. మరి పోలీసులు బెదిరించి చేశారా ఆ పని? మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము, బాడీని బయటికి తెచ్చడం, కట్లు కట్టడము, లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తొత్తులుగా పనిచేశారా? నాకైతే తెలియదు. ప్రమాణ స్వీకారం చేశారు, కొత్త సిట్ ఫామ్ చేశారు, తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి వచ్చాక అనుమానితుల్ని రిలీజ్ చేసేశారు. తర్వాత చూస్తే సెప్టెంబర్ లో అనుమానం అవినాష్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పని చేయలేకుండా చేశారు, వాళ్ళని పంపించేశారు. స్టేట్ డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీం ని తెచ్చుకున్నారు. మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా? తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా? ఏంటిది? ఇట్లయితే న్యాయం జరిగేలా లేదని చెప్పి హైకోర్టుకి వెళ్తే మీరు మీ కేసును వాయిదా తీసుకున్నారు. అప్పుడు హైకోర్టు జడ్జి గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా? మీరే కేసులు పెడతారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేశారా? లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా? దీంట్లో అన్నిటికంటే మించింది కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్. ఆ హాస్పిటల్ లిటరలీ మూయించేశారు. ఆ వీధిలో ఉన్న హాస్పిటల్స్ కి ఎవరు పోకుండా మొత్తం వీధిని అంతా ఆక్రమించేశారు. పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇవన్నీ చేయించారు. వీటికి అన్నిటికీ జవాబు మీరు చెప్పింది. మీరు చేసిన పనులే ఇప్పుడు మీరు చేస్తున్నారు అనుకుంటున్నారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తే చేస్తారు అని నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి. డూ నాట్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్. కొందరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దెబ్బలు తగిలాయి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి ఊరంతా ధర్నా చేశారు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉండేది. ఈ నుంచి సమాధి దగ్గరికి తీసుకెళ్లారు. నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గర తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను, అదే అడిగాను. అప్పుడు మా అన్నగారు అన్నారు, ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు, చాలా పల్చగా ఉంటే చూసడానికి బాగుండదు, విల్ టేక్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్. ఆ ఇన్సిడెంట్ కి మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి చూడ డిఫరెన్స్. ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్. వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు. అప్పుడు మీరు చేయించారు కాబట్టి యూఆర్ డౌన్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్. పాత పులివెందల లేకుండా కొత్త పులివెందల ఉండాలి. ఆ కొత్త పులివెందల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు. హింస లేని ప్రదేశంగా ఉండాలి. బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి. ఇక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా, భయం లేకుండా పని చేయగలిగేలా ఉండాలి. దట్ ఈస్ ద పులివెందల వి వాంట్. నాన్నని ఎలక్షన్లలో నిలబెట్టద్దు అన్నప్పుడు హీ స్టెప్డ్ బ్యాక్. హీ వాస్ ట్రైంగ్ టు గ్రూమ్ అవినాష్. అవినాష్ ని మంచి లీడర్ గా తయారు చేద్దామని ట్రై చేశాడు. కానీ ఎందుకో అది వినట్లేదు అని బాధపడేవాడు. ఎప్పుడూ వాళ్ళు తనని సొంతం చేసుకోలేదు. ఆయన ఎంత కలిసి వర్క్ చేయాలనుకున్నా కానీ దే నెవర్ కన్సిడర్డ్ హిమ్ పార్ట్ ఆఫ్ దెమ్. అట్లా ఆ చిన్నప్పటి మనిషికి ఎందుకు అంత తేడా వచ్చింది? ఒక మర్డర్ చేశారు. దీని వెనకాల ఉన్న మనుషుల్ని ఖచ్చితంగా జైలుకు పోతే గానీ, అది మనకి ఎంత క్లోజ్ గా ఉన్న మనుషులైనా సరే, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ దిస్ హ్యాస్ టు బి డన్. మనకి న్యాయం ధర్మం అన్న దాని విలువ ఉండాలంటే ఇది జరగాల్సి. ఈ పోరాటం జరుగుతుంది. న్యాయం ఖచ్చితంగా will come. Justice
జస్టిస్ ఇస్ డిలేడ్ బట్ విల్ నాట్ బి డినైడ్. ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. కోర్టు అడిగిన క్వశ్చన్ కి సిబిఐ సమాధానం చెప్పింది దట్ మా తరపున వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్వెస్టిగేషన్, బట్ మీరు ఏమైనా చెప్తే గనక వి ఆర్ ఓపెన్ టు ఇన్స్ట్రక్షన్స్. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది బాకీ ఉంది అని చెప్పి నేను ఒక పిటిషన్ పెట్టాను. దాని మీద నేను డిస్కషన్ నడుస్తుంది. ఇన్కంప్లీట్ అనే నేను పెట్టానమ్మా కోర్టులో పిటిషన్. అంటే సంతృప్తి లేనట్లే కదా. 15 కేసులు ఉన్నాయి. హైకోర్టులో 60 కేసులు ఉన్నాయి. ఎవరమ్మా ఈ ఫాలో అప్ చేసేది? ప్రతి సిబిఐ కోర్టులో వాయిదాలకి అక్యూజ్ తో పాటు నేను కూడా అటెండ్ అవుతున్నాను. పనిష్మెంట్ వాళ్ళకా నాకా? సుప్రీం కోర్టుకు అటెండ్ అవుతున్నాను, హైకోర్టుకు అటెండ్ అవుతున్నాను. లాయర్లతో సంప్రదించి ఏమేమి చేయాలి నెక్స్ట్ అనేది ఆలోచించి కంటిన్యూస్ గా ఆ వర్క్ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తూనే ఉంది. 6 ఏళ్ళు అవుతుందా? ఇంకా ఎంతకాలం పడుతుందా? రిక్వెస్ట్ హెల్ప్ ఫ్రమ్ సొసైటీ అట్ లార్జ్, ద పీపుల్ అట్ లార్జ్. మీ మీడియా మిత్రులకి రిక్వెస్ట్, మీరు కొంచెం ప్రెషర్ పెట్టండి టు హెల్ప్ మూవ్ థింగ్స్ ఫాస్టర్. వైసీపీ శ్రేణుల ఆరోపణ నేను కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదని. వావ్, 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి కేసులంతా నీరుగార్చి ఇక్కడ చేయాల్సిన అరాచకాలన్నీ చేసి అందరినీ విట్నెసెస్ ని థ్రెటన్ చేసి ట్యాంపర్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని అడుగుతుందా? ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తుంది. నీడ్ టు పుట్ ప్రెషర్ ఆన్ సిబిఐ టు రీఓపెన్ ద ఇన్వెస్టిగేషన్. 6 ఏళ్ల క్రితం వివేక హత్య జగన్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకే జరిగిందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. వివేక జయంతి వేళ పులివెందుల్లోని ఆయన నివాసానికి వెళ్లి భార్య సౌభాగ్యమ్మ, సునీత దంపతులను ఆదినారాయణ రెడ్డి పరామర్శించారు. వివేక కుటుంబంతో భేటీ రాజకీయాల కోసం కాదన్న ఎమ్మెల్యే తమపై చేసిన ఆరోపణలు నిజం కాదని సునీత ఇప్పుడు తెలుసుకున్నారని అన్నారు. ఎంపీ వివేకానంద రెడ్డి గతం జయంతిని దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యులను ఒకసారి పరామర్శ చేయాలా, మా దోషం లేదు, ఇది స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన 100% హత్య అని తెలిసి ఆ స్పాట్ కూడా వాళ్ళు చెప్పే ప్రాంతం చూసి ఆయన ఫోటో చూస్తే ఎంత బాధాకరం. మాకు రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ ఇటువంటి దరిద్రపు ఆలోచన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి రావడం చాలా బాధాకరం. కానీ తెలిసింది అవినాష్ రెడ్డికి ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య ఎట్లా కుట్రపూరితమో కోడి కత్తి కూడా ఒక డ్రామా. మొన్న ఎలక్షన్లలో జరిగిన కనురెప్ప మరొక డ్రామా. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆడే డ్రామా మరొక కొత్త డ్రామా. నిన్నవి పోలీసులను కూడా విమర్శించడం మరొక డ్రామా. ఈ డ్రామాలమయం. కేసీఆర్ హయాంలో మావోయిస్టుల పేరుతో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సిట్ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు హాజరైన ఆయన తన వద్ద ఉన్న వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించినట్లు వివరించారు. మావోయిస్టుల జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లు పెట్టి వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిపారు. కేసీఆర్ హయాంలో అత్యధికంగా తనతో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బంది, డ్రైవర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిపిన బండి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారి సంభాషణలను ఆలకించారని విమర్శించారు. కేసీఆర్ కుమార్తె, అల్లుడి ఫోన్లు ట్యాప్ చేసినందున వారిని కూడా విచారణకు పిలవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ఎస్ఐబిని సొంత అవసరాలకు అడ్డాగా మార్చారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. నాయకులు, లాయర్లు, వ్యాపారులు, సినీ నటులు సహా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు బాగోతాన్ని సిట్ అధికారులు చెప్తుంటే తనకే సిగ్గనిపించిందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ ఏమీ చేయలేదన్న ఆయన సిబిఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశించాలని కోరారు. కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్కబెట్టి, మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి వేలాది ఫోన్లు, ఆ లిస్టు చూస్తే నేను ఆశ్చర్యపోయినా, వేలాది ఫోన్లు, ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు, మా పిఎల్కి వచ్చిన ఫోన్లు, మా డ్రైవర్ కి వచ్చిన ఫోన్లు, మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్ని కూడా లిస్టు మొత్తం ఉంది. ఆడ కొత్త లిస్టు ఉన్నది. నాదే కాదు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది. అలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన లిస్టు ఉన్నది. బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. కేసీఆర్ బిడ్డది, కేసీఆర్ అల్లు కూడా ట్యాప్ చేసిర్రు. వాళ్ళని కూడా విచారణ పిలవాలని చెప్పిన. ఇదే భార్యాభర్తల ఫోన్లు అయినా మూర్ఖులు వీళ్ళు. ఎవడన్నా భార్యాభర్తల ఫోన్లు వింటారా అన్న? ఎవడన్నా అరే సొంత చెల్లెది ఫోన్ ట్యాప్ చేస్తారా అన్న? బిడ్డ చేస్తారా అన్న? ఎవడన్నా అలా కాంది ఎవరిది? కేసీఆర్ గారిది. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ ఉండేది. కేసీఆర్ అల్లుందా కొడుకు సంతోష్ రావు. వాళ్ళ ముగ్గురే కాదు తెలిసి అందరి అని. అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే, ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే.
ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేయడం చాలా సందర్భంలో చెప్పిండు. అధికారులు కూడా రికార్డు ఉన్నది. ముఖ్యమంత్రి గారికి పక్క నోటీసులు ఇవ్వాలి వీళ్ళు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సమాధానం చెప్పాలి. తెలంగాణ సమాజానికి పూర్తిగా అర్థమైపోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. వీళ్ళు ఏం చర్చించుకోరు. వాళ్ళు గతంలో దోసుకున్నారు, వీళ్ళు ఇప్పుడు దోసుకోవడానికి పోటీ పడుతున్నారు. కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరపరు, వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరపరు. కాబట్టి సిబిఐకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. టెలికాం సంబంధించి కానీ, ఈడీకి సంబంధించి కానీ, ఫైనాన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఆధీనంలోకి వస్తాయి. కాబట్టి కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తాయి. కేసీఆర్ కుటుంబం యొక్క బండారం బయటపడుతుంది. అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేమంటుంటే, చర్యలే తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కార్ అంటుంటే ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందని కోరుతాం. మేము ఇలా డిమాండ్ చేయడానికి వచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు వెంటనే సిబిఐకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం.